హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము ఎంతో రుచిగా ఉండే నేత బీరకాయ చట్నీ ఎలా చేసుకోవాలో చూసేద్దాము. చాలా బాగుంటుందండి. రైస్లకు కానీ చపాతీలకు కానీ వేడిగా చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా మనము ఒక ఫ్రైయింగ్ ప్యాన్ పెట్టుకొని అందులోకి గుప్పెడు పల్లీలను వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కలర్ మారిన తర్వాత అందులోకి తెల్ల నువ్వులు వేసుకొని వాటిని కూడా సిమ్లో ఫ్రై చేసుకోవాలి. రెండింటిని సిమ్లో ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత అదే ప్యాన్లోనే కొద్దిగా ఆయిల్ వేసుకొని 4 లేదా 5 హాఫ్గా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పెద్దగా కట్ చేసుకున్న టమోటా ముక్కలు అలాగే నేత బీరకాయలు కూడా వేసుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు సిమ్లో ఉడికించుకోవాలి. అలా ఉడికించుకున్న తర్వాత చూస్తే ఇలా మెత్తగా ఉంటుంది. వత్తినప్పుడు ఇలా మెత్తగా అయి ఉండాలి. కొద్దిసేపు పక్కన చల్లారనివ్వాలి. ఆ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేయించుకున్న పల్లీలు అలాగే పచ్చిమిర్చి వేసుకొని ముందుగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత అందులోకి మనము చల్లారి పెట్టుకున్న బీరకాయ ముక్కలు కూడా వేసుకొని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. మనము అందులోకే బీరకాయ ముక్కలు వేసుకొని అందులోకి 4 వెల్లుల్లి రెబ్బలు అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే నేత బీరకాయ చట్నీ రెడీ అయిపోయింది. చాలా బాగుంటుందండి. రైస్లోకి తప్పకుండా ట్రై చేయండి. రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.